ప్రియమే నా ప్రభుతో పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు. జీవం కలిగిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. కృపానిధియగు దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో ప్రత్యేకమైన రీతిలో మాతో మాట్లాడి మీ నామాన్ని మహిమపరచు తండ్రి. మా రాజువు నీవు, మా తండ్రివి నీవు, మాతో నడిపించి మీ నామాన్ని మహిమపరచు. యేసుక్రీస్తు నామమున పరిశుద్ధాత్మ నిన్ను పిలుస్తున్నాను, రండి మాతో మాట్లాడండి, ప్రసంగించండి అయ్యా యేసు నామములో ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున యొక్క లైవ్ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్నటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుని యొక్క వాక్యంలోనికి నేరుగా వెళ్దాము. 30వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 250వ పేజీ అండి, పాత నిబంధన గ్రంథంలో. సో దయవుంచి ఈ విషయాన్ని మీరందరూ గమనించాలని కోరుతున్నాను. ప్లీజ్ దయచేసి దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిద్దామని ప్రేమైన దేవుని బిడ్డారా, దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి ప్రార్థన చేసుకుందామని అందరూ దయచేసి ప్రార్థనలో ఏకీవించాలని కోరుతున్నాను. ప్రార్థన ప్లీజ్ అందరూ దయచేసి ప్రార్థన. పరిశుద్ధుడా దయ ఉంచి మాతో మాట్లాడు, నీ సన్నిధి నాతో ఉంచునని యేసు నామమున వేయి ప్రార్థిస్తున్నాను. మంచిది ప్రియరా. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. దావీదు అతని జనులను 3వ దినమందు సిగ్లగునకు వచ్చి అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిగ్లకు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అలుపులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండేది. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉన్నట్టు క్షమించండి, అది కాల్చబడి ఉన్నట్టు తమ భార్యలను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ దినము ఈ యొక్క లేఖన భాగాన్ని గురించి ఆలోచన చేద్దాం. దేవుని బిడ్డరా, దావీదు జీవితంలో చాలా సంక్లిష్టమైనటువంటి రోజు ఈ రోజు. దావీదు జీవితంలో చాలా విచారకరమైన రోజు ఈ రోజు. దావీదు తనకి ఏమైతే ఉన్నాయో, తనతో ఉన్నవన్నీ కోల్పోయిన రోజు. ఆ రోజును గురించి, ఆ రోజు దావీదు యొక్క స్థితిగతులను గురించి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఒకసారి ఈ దావీదు యొక్క జీవితాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే, దావీదు మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. చిన్నప్పటి నుంచి దేవుని మీద బహు ఇష్టత, ప్రేమ కలిగినటువంటి వాడు. ఈ దావీదు చిన్నవాడిగా ఉన్నప్పుడు గొర్రెలు కాసుకుంటూ ఉండేటటువంటి వాడు. ఆ గొర్రెలు కాసుకుంటూ దేవునిని స్తుతిస్తూ, ప్రేమిస్తూ, దేవుని కోసం పాటలు రాసుకునేటటువంటి ఒక సాధారణమైనటువంటి పేదవాడు. పేద కుటుంబంలో, మధ్యతరగతి కంటే ఇంకా తక్కువ కుటుంబంలో ఉన్నటువంటి వాడు ఈ యొక్క దావీదు. అయితే ఈ దావీదు దేవుని ప్రేమిస్తూ ఉన్న తనాన్ని బట్టి దావీదుని దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు. దావీదుని ఆ యొక్క రాజ్యం మీద రాజుగా చేయాలని దేవుడు అనుకున్నాడు. ఆమేన్. మనము దేవుని ప్రేమిస్తూ దేవుణ్ణి గమనిస్తూ ఉన్నట్లయితే దేవుడు మనకు ఉన్నతమైన బాధ్యతలు ఇవ్వాలని ఆశించేటటువంటి దేవుడు. ఆమేన్.
హల్లెలూయా. ఈ రోజు ఒకవేళ నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు ఈ రోజు నీకు ఫలము రాకపోవచ్చేమో కానీ నీ యొక్క భక్తికి, నీ విశ్వాసానికి, దేవుని మీద ఉన్న నీ నమ్మకానికి, ప్రేమకు ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదాన్ని, దేవుని అనుగ్రహించబోతున్నారు. మంచిది దేవుని బిడ్డరా. మొత్తానికి ఆ దావీదు యొక్క రాజుగారు, దావీదు ఏ యొక్క పట్టణంలో ఉంటున్నాడో, ఏ యొక్క దేశంలో ఉంటున్నాడో ఆ దేశపు రాజు అయినటువంటి ఆయన పేరు సౌలు. ఈ సౌలు గారి దగ్గర దావీదు యొక్క మరి అన్నలు సైన్యంలో సైనికులుగా పనిచేస్తున్నారు, యోధులు, బలవంతులు. అయితే ఈ యొక్క దావీదు యొక్క రాజ్యానికి, అంటే సౌలు రాజుకి, తర్వాత ఆ యొక్క వేరే దేశము, శత్రు దేశమైన ఫిలిస్తీ దేశానికి మధ్య 40 రోజుల నుంచి యుద్ధం జరుగుతుంది. వాళ్ళ నాన్న పిలిచి దావీదుని, ఒరే అన్నలు ఎలా ఉన్నారో యుద్ధంలో చూసిరా పోరా అని అన్నలకు తినడానికి తినుబండారులు కట్టి ఇచ్చి పంపించాడు. పంపిస్తే వెళ్ళాడు. అక్కడ చూడబోతే యుద్ధం జరగట్లేదు, కానీ 6 మూరల జాడెత్తున్నటువంటి ఒక మహా బలశుడైనటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే ఇశ్రాయేలుతో యుద్ధానికి రమ్మని కాలు ఊపుతున్నాడు. సరే, ఏదేమైతే దేవుని మీద విశ్వాసంతో దావీదు ఆ యొక్క గొలియాతుని హతము చేస్తాడు. అప్పుడు ఒక దెబ్బకి దేశమంతా దావీదు ఎవరో, ఎంత బలవంతుడో అర్థమైంది. దావీదు యొక్క రాజుగారు, ఇశ్రాయేలు దేశానికి రాజుగారైనటువంటి సౌలుకి అర్థమైంది, ఇతనికి దేవుడు తోడుగా ఉన్నాడని. ఆమేన్, హల్లెలూయా. మంచిది, ఇలాగ మనం చూసుకుంటూ వెళ్దాం. అయితే దావీదు ఇంకా ఆ తర్వాత ఏమవుతాడంటే, దావీదు యొక్క సౌలు గారి యొక్క కూతురుని దావీదుకి ఇవ్వడం జరుగుతుంది. రాజు గారికి అల్లుడవుతాడు. ఆ తర్వాత రాజు ఈ యొక్క దావీదుని హెచ్చించి సహస్రాధిపతిగా, సైన్యములో సహస్రాధిపతిగా ఇతని నియమిస్తాడు. అతని యొక్క జీవితం అలాగా సాగిపోతూ ఉంటుంది. ఉన్నట్టుండి కొన్ని పరిస్థితులను బట్టి సౌలు దావీదుని చంపాలనుకోవటం, సొంత అల్లుని చంపాలనుకోవటం, ఈయన ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని పరిగెత్తడం, ఇవన్నీ దావీదు జీవితంలో జరుగుతూ ఉంటాయి. తన యొక్క భార్య అయినటువంటి మీకాల్ని వదిలేశాడు. తనకున్నటువంటి మరి రాజ్యంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పదవిని వదిలేసుకున్నాడు, ఉద్యోగాన్ని వదిలేసుకున్నాడు, ప్రాణాన్ని అరచేతులు పెట్టుకొని అలాగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు దావీదు. అప్పటికే దావీదు జీవితంలో చాలా కోల్పోయాడు. దావీదుని చూస్తే అంతకుముందు యాక్చువల్లీ దావీదు దగ్గరికి ఒక ప్రవక్త వస్తాడు, యెషయా అనే ప్రవక్త. ఆయన వచ్చి అభిషేకిస్తాడు. నేను కోరుకున్నవాడు ఇతడే అని దేవుడు చెబుతున్నాడు. నిన్ను దేవుడు కోరుకున్నాడయ్యా, నీవు దేవునికి ఒక ప్రత్యేకమైన వాడివి అని చెప్తాడు. అప్పటి నుంచి ఇతని జీవితంలో ఆశీర్వాదాలు కలగటం ప్రారంభమవుతాయి. అదే సమయంలో అప్పటి నుంచి ఇతని జీవితంలో శ్రమలు కూడా ప్రారంభమవుతాయి, సవాళ్ళు ఇతని జీవితంలోకి వస్తూ ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంతసేపు ఎందుకు దావీదు గురించి చెప్పానంటే, దావీదు జీవితం మన జీవితాలకి చాలా మాదిరికరమైంది. విశ్వాసులకు దావీదు జీవితం ఎలాగ ఎత్తు పల్లాలు ఉన్నాయో అలాగే మన జీవితాల్లో ఎత్తు పల్లాలు, మన జీవితాల్లో కలిసి రావటం, అదే రకంగా ఉన్నటువంటి వాటిని కోల్పోవటం, మన జీవితంలో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు రావటం, ఉన్నటువంటి ఆశీర్వాదాలు కోల్పోవటం, భక్తిలో ఉన్నతమైన స్థితికి వెళ్ళటం, మళ్ళా తిరిగి కిందకి పడిపోవడం, ఇవన్నీ దావీదు జీవితంలో ఉన్నట్లుగానే మన జీవితంలో కూడా ఉంటూ ఉంటాయి. సరే, మంచిది. ఏదేమైనా మనము వాక్య భాగంలోకి డైరెక్ట్ గా వెళ్దాం. గమనించండి, మొత్తానికి ఆ తర్వాత ఇంకొంచెం మాట్లాడాలి. ఆ తర్వాత దావీదు ఏం చేస్తాడంటే, అక్కడ నుంచి పరిగెత్తి ఆ దేశం వదిలిపెట్టి శత్రువులు అయినటువంటి ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళి ఆ రాజుగారి దయ పొంది అక్కడ నివసిస్తూ ఉంటాడు దావీదు. ఆ రాజుగారు ఇతని నమ్మకత్వాన్ని చూసి ఒక పల్లెటూరుని, ఒక పల్లె, దాని పేరు సిగ్లగ్ అనేటటువంటి పల్లెని ఇస్తాడు. ఆ పల్లెలో దావీదు నివసిస్తున్నాడు. ఆ పల్లెని పట్టణంగా అభివృద్ధి చేశాడు దావీదు. తనని నమ్ముకొని దావీదుతో వచ్చినటువంటి వారు ఎవరయ్యా అంటే, భార్యలోని అప్పులు చేసి తీర్చలేనటువంటి వాళ్ళు, భార్యలో పోరు తట్టుకోలేక భార్యను వదిలిపెట్టి వచ్చినటువంటి వాళ్ళు, కుటుంబ కలహాలు, లేకపోతే ఇంకా రకరకాల సమస్యలతో వచ్చినటువంటి వాళ్ళు, బలహీనమైనటువంటి వాళ్ళు దావీదు దగ్గరికి వస్తారు. దావీదు వాళ్ళని
వాళ్ళని తోడు చేసుకొని వాళ్ళకి అనేకమైనటువంటి ట్రైనింగ్లు ఇచ్చి యుద్ధం నేర్పించి ఆ తర్వాత దావీదు వాళ్ళకి పెళ్లి చేసి వాళ్ళ జీవితాలను సెటిల్ చేస్తాడు. అక్కడ ఈ 600 మందికి ఏమండి ఇల్లు కట్టిస్తాడు. అది పల్లెటూరు కాస్త పట్టణంగా మారిపోయింది. దావీదు ఇంకా పర్లేదు, కొంచెం బాగానే ఉంది అనుకుంటున్న పరిస్థితుల్లో రాజుగారి కబురు వచ్చింది, అబ్బాయి దావీదు, మేము ఇశ్రాయేల్ దేశం మీదకి వెళ్తున్నాం, నువ్వు కూడా మాతో పాటు యుద్ధానికి రావాలి, నువ్వు యుద్ధశూరుడు, నీ దగ్గర ఒక 600 మంది సైనికులు ఉన్నారు, తీసుకొని రా అంటాడు. సరే రాజా, నువ్వు చెప్పావు, నేను వస్తాను చెప్పి తీసుకొని వెళ్తుంటే యుద్ధం దగ్గరికి వెళ్ళేసరికి ఆ రాజుగారికి అని ఉన్న శబ్దాలు అంటాడు, వీడు మనతో రాకూడదు, వీడిని పంపించేసి అన్నసరికి రాజుగారి వెనక్కి వెళ్ళిపోంటాడు. అప్పుడు దావీదుకి రాజుగారి దగ్గర ఉన్న పలుకుబడి కూడా పోయినట్టు ఒక రకంగా అవమానపరచబడ్డాడు దావీదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే దావీదు నీ ప్రాణం తీసి వేయబడుతుంది అని హెచ్చరిస్తాడు. ఇక తప్పనిసరి పరిస్థితిలో దావీదు అక్కడ నుంచి వస్తాడు. పోవటానికి ఒక రోజు, రావడానికి ఒక రోజు, ఏదేమైతే మొత్తానికి 3వ రోజుకి దావీదు సిగ్లగు పట్టణానికి వస్తాడు. జాగ్రత్తగా నేను వాక్యంలోకి వెళ్తున్నాను. 3వ రోజు సిగ్లగు పట్టణానికి దావీదు వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఆ సిగ్లగు పట్టణానికి వెళ్ళేసరికి ఆ సిగ్లగు పట్టణం అంతా కాల్చివేయబడింది. ఆ యొక్క బిడ్డలు, దావీదు యొక్క కొడుకులు, కూతుర్లు చంపబడ్డారు. ఎందుకంటే ఆ యొక్క అంతకుముందు దావీదు యొక్క భార్యని విడిచిపెట్టిన తర్వాత దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు కొంతమంది భార్యలు పెళ్లి చేసుకున్నాడు. ఆ భార్యలను తీసుకొని వెళ్ళిపోయారు. తాను ప్రేమిస్తున్న భార్యలు వెళ్ళిపోయారు, తన బిడ్డలు వెళ్ళిపోయారు. అంత మాత్రమే కాదు, తన కష్టపడి సంపాదించిన ఆస్తి అంతా కూడా కొల్లగొట్టబడింది. తాను కట్టినట్టు ఇళ్ళన్నీ కూల్చివేయబడ్డాయి, తాను కట్టినట్టు ఇళ్ళన్నీ కాల్చబడ్డాయి. తీవ్రమైనటువంటి మానసిక సంక్షోభము అతని జీవితంలోకి వచ్చేసింది. ఏమని ఎవ్వరు లేరు. ఇక అంత మాత్రమే కాదు, దావీదుతో ఉన్న 600 మంది యొక్క కుటుంబాలు వెళ్ళిపోయాయి. 600 మంది ఎవరికి వాళ్ళు ఒంటరి అయిపోయారు, దావీదు ఒంటరి అయిపోయారు. ఇంకా వీళ్ళందరూ ఏడవటానికి ఓపిక లేనంత బిగ్గరగా ఇచ్చేశారు. ఇక ఓపిక లేదు వాళ్ళకి, అలసిపోయి ఉన్నారు. దేవుని బిడ్డలారా, దావీదు తనకున్న సమస్తాన్ని కోల్పోయాడు. He had nothing in his life. మన జీవితాల్లో కూడా దేవుడు తోడుగా ఉన్నాడని, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని, బాప్తిస్మములోకి వచ్చినటువంటి మనము, ఎన్నోసార్లు దేవుని ఆశీర్వాదాలు పొందిన మనము, మన జీవితాల్లో కూడా ఇలాంటి అనుభవాలు వస్తాయి. ప్రియులారా, వస్తాయి. అనేక సార్లు ఇలాంటి అనుభవాలు మన జీవితంలో కూడా వస్తాయి. ఆ సమయంలో దావీదు దేవుని పక్షంగా నిలబడి విశ్వాసముతో దేవుని యొక్క మాట విని కోల్పోయిన వారిని అందరినీ సంపాదించుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఈరోజు అన్నీ కోల్పోయిన పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నావేమో, అయితే నువ్వు కోల్పోయిన ప్రతిదాన్ని తిరిగి స్వాధీనపరచుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి దావీదు గురించి మరొకసారి ఆలోచించేద్దాం. అంత దావీదు అలాగా బాధపడుతూ వేదన పడుతూ ఉన్నాడు. అప్పుడు దావీదు దగ్గర ఉన్నటువంటి 600 మంది రాళ్ళు తీసుకొని వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక దావీదుని కొట్టి చంపుదాం అనుకుంటున్నాడు. అసలు వీళ్ళు లేకపోతే మనం దూరం వచ్చేవాళ్ళం కాదు, మనకు భార్యలు, పిల్లల కుటుంబం ఏమైనా వచ్చేవి కాదు, అక్కడే ఉండిపోయేవాళ్ళం అని చెప్పి అప్పటిదాకా దావీదుతో ఉండి దావీదు కోసం ప్రాణం పెట్టేవాళ్ళు, అంతగా దావీదుని ప్రేమించేవాళ్ళు, దావీదు ఎంతగానో వారిని ప్రేమించేవాడు. అలాంటి వాళ్ళందరూ కూడా దావీదుని రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దావీదు ఏం చేయాలి? జనరల్గా మనం ఏం చేస్తాం? దావీదు ఏం చేయాలి? వాళ్ళ మీద తిరుగుబడేరా, నన్ను కొడతారా, కృతజ్ఞత లేదా అని వాళ్ళ మీద రివర్స్ అవ్వచ్చు. కానీ రివర్స్ అయిన ప్రయోజనం ఏముందండి? దావీదు చచ్చిపోతాడు. మన జీవితాల్లో చాలాసార్లు ప్రతి పరిస్థితికి, ప్రతి ఓటమికి
జనం మీద పడి ఏడవటం మనకు అలవాటు. కానీ దైవజనుడు అలా ఏడవలేదు. ఆమె నీ జీవితంలో ఫెయిల్యూర్కి నీవు ప్రజలను నిందించకూడదు. ప్రియమైన దేవుని బిడ్డరా, మనలో చాలాసార్లు మన జీవితంలో వచ్చే నష్టాలకి కష్టాలకి జనం మీద పడి ఏడుస్తూ ఉంటాం. కానీ దావీదు అది ఏడవలేదు. దావీదు ఏం చేసి తెలుసా? తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా జీవితంలో కలిగిన ఓటముల పరిస్థితులలో నేను ఎన్నోసార్లు యొక్క వాక్యాన్ని ధ్యానించి బలం పొందుకున్నాను, శక్తిని పొందుకున్నాను. ఎన్నోసార్లు నన్ను బ్రతికించిన వాక్యం, ఎన్నోసార్లు నా కన్నీళ్లు తుడిచిన వాక్యం ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి చెప్తున్నా, ఈరోజు నీవు నీ జీవితంలో అన్నీ కోల్పోయిన పరిస్థితులు ఉన్నావా? నిరాశ నిస్పృహ నీ జీవితంలో ఆహారంగా పానీయంగా మారిపోయిందా? నిరాశ నిస్పృహ నీ స్నేహితునిగా స్నేహితురాలిగా మారిపోయిందా? కన్నీరు అన్నపానాలుగా ఉన్నాయా? నీకు తోడుగా ఉండే వాళ్ళు ఎవరు లేరా? నిన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరా? ఇప్పటి వరకు ఎంతమంది నిన్ను ప్రేమించారో వాళ్ళందరూ ఇప్పుడు నిన్ను శత్రువుగా చూస్తున్నారా? నీవెవరిని ప్రేమించావో వాళ్ళు కూడా నిన్ను శత్రువులాగా చూస్తున్నారా? నీవు సంపాదించినవన్నీ నువ్వు నుంచి వేరైపోయినాయా? నీకంటూ ఇప్పుడు ఏది లేని పరిస్థితుల్లో ఒక్కడిగా మారిపోయావా? ఒంటరిగా మారిపోయావా? ఆ పరిస్థితుల్లో దావీదు వెళ్ళిపోయినటువంటి భార్యల గురించి పిల్లల గురించి కూర్చొని విలాప గీతాలు కూర్చొని అలాగే ఏడుస్తూ రోజులు గడపలేదు. మన జీవితాల్లో ఏదైనా నష్టం కలిగినప్పుడు, ఏదైనా కోల్పోయినప్పుడు కొన్ని రోజులు కూర్చొని దినాలు కాదు, నెలలు సంవత్సరాలు కొంతమంది ఏడుస్తూ గడుపుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, దావీదు అయితే అలా చేయలా. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈరోజు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటావా? విశ్వాస యోధుడైన దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని తాను కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి సంపాదించుకున్నాడు. నీవు కూడా ఏమైతే కోల్పోయావో వాటిని కూర్చొని ఏడవడం కంటే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటే నువ్వు కోల్పోయిన వాటిని తిరిగి సంపాదించుకోవచ్చు. ఎందుకంటే అది దేవుని చిత్తం. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితం అది దేవుని చిత్తము. కూర్చొని నేను వెళ్ళేటప్పుడు ఏమండి మరి కాపలా వాళ్ళు పెడితే బాగుండేది, నేను వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు చెబితే బాగుండేది అని తను తాను నిందించుకుంటూ అలాగా వేస్ట్ చేసుకొని ఇది నా అజ్ఞానమే, ఇది నా పాపమే అని దావీదు కూర్చొని తన అజ్ఞానాన్ని గురించి విలపించలేదు, ఏడవలేదు. దావీదు ఏం చేసి తెలుసా? తెలుసా? తన ఆ పరిస్థితుల్లో కుంగిపోలేదు, తను తాను నిందించుకోలేదు, తను తాను దూషించుకోలేదు. రోజులు చాతగానే దద్దమలాగా ఏడుస్తూ కూర్చోలేదు. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి, నీ ఆరోగ్యాన్ని కోల్పోయావా? నీ భర్తని నీకు దూరంగా ఉన్నాడా? భార్య భర్తల మధ్య ఉన్న ప్రేమ అనేటటువంటిది పూర్తిగా ఆవిరైపోయిన పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావా? లేకపోతే నీ ఉద్యోగాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? నువ్వు చేసిన పొరపాటును బట్టే నీ ఉద్యోగం పోయిందేమో, నువ్వు చేసిన పొరపాటును బట్టే నీ కుటుంబం డిస్టర్బ్ అయిందేమో, నువ్వు చేసిన పొరపాటును బట్టి పాపాన్ని బట్టే ఎంతో చీకటి నీ జీవితంలో ఒకవేళ అలమటించిందేమో. ఎంతకాలం నేడుస్తావు? ఎంతకాలం దుఃఖిస్తావు? అలాగ కూర్చొని ఏడవడం, దుఃఖించడం దేవుని చిత్తము కాదని ప్రభువైన యేసుక్రీస్తు పేద నేను నీకు గట్టిగా చెప్పగలను. దావీదు కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి సంపాదించుకున్నాడు. కారణం, కోల్పోయిన వాటిని గురించి విలపించలేదు, తన అజాగ్రత్తను గురించి బాధపడలేదు, లేకపోతే తను చేసినటువంటి పొరపాట్లను గురించి కూర్చొని కొన్ని రోజులు ఏడవలేదు. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. హల్లెలూయా. ఎవ్రీథింగ్ దావీదుకున్నవన్నీ దావీదు కోల్పోయాడు. దావీదు యొక్క ఆరోగ్యం కూడా ఏమంటే మానసిక ఆరోగ్యం కూడా ఏమంటే బాగా నలిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నాడు దావీదు. ఏమంటే తనతో ఉన్నటువంటి వారందరూ తనకి దూరం అయిపోయిన పరిస్థితి. 3 రోజుల ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నాడు దావీదు.
అంతకుముందు ఏమని భార్యను కోల్పోయాడు, అన్నదమ్ములకు దూరం అయిపోయాడు. అంత మాత్రమే కాదు, రాజుగారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క స్థానాన్ని మాత్రమే కాదు, భార్యను మాత్రమే కాదు, ఆ దేశాన్ని వదిలేసుకున్నాడు. తనకున్నటువంటివన్నీ వదిలేసుకున్నాడు, తన ఆస్తిపాస్తులన్నీ వదిలేసుకున్నాడు. He had nothing in his life. He had no thing. అతని అరచేతిలో ఒక్క రూపాయి కూడా లేని పరిస్థితిలో దావీదు ఉన్నాడు. రిక్త హస్తాలతో ఉన్నాడు దావీదు. తనతో ఉన్న వాళ్ళు సైతం దావీదుకు వ్యతిరేకంగా లేచిన పరిస్థితుల్లో తను తాను నిందించుకోలేదు, తను తాను దూషించుకుంటూ తన సమయానికి అర్థం చేసుకోలేదు, తను తాను చంపుకోలేదు దావీదు. ప్రేమైన చెల్లెమా, ప్రేమైన తమ్ముడు, ఈ రోజు నిన్ను చంపుకోవాలనుకుంటున్నావా? ఈరోజు నువ్వు ఏమండి నువ్వు బాధపరుచుకుంటున్నావా? నిన్ను చంపుకుంటున్నావా? లేక నువ్వు దూషించుకుంటున్నావా? వీటన్నిటి వలన నీ జీవితం ఇంకా దుర్భరం అవుతుంది. అలా చేయలేదు దావీదు. అలా నువ్వు చేయడానికి వీల్లేదు. నీ దేవుడైన యెహోవా ఎవరో నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ దేవుడు నీకేమవుతాడో జ్ఞాపకం చేసుకో. డోంట్ లూజ్ హోప్ ఆన్ గాడ్. దేవుని మీద ఉన్న ఆశను కోల్పోవద్దు. నీవన్నీ కోల్పోవచ్చు, కానీ దేవుని మీద ఆశను కోల్పోవద్దని ప్రభువైన యేసుక్రీస్తు పేట మనం చేస్తున్నాం. దేవుని మీద ఉన్న ఆశ కోల్పోయిన వాటన్ని తిరిగి తీసుకొని రాగలిగిన శక్తివంతమైనది. నువ్వు కోల్పోయిన వాటన్నిటికంటే మించిన శక్తి దేవుని పట్ల నీకున్న ఆశలో, దేవుని పట్ల నీకున్న నమ్మకములో ఉంది. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియమైన చెల్లెమ్మ, నా ప్రియమైన తమ్ముడు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో చెప్తున్నాను, నా జీవితంలో చాలా సార్లు కోల్పోయినాను. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించి కోల్పోయిన వాటిని అన్నిటినీ తిరిగి సంపాదించుకుంటూ ఉన్నటువంటి అనుభవంలో అనేక సార్లు నేను నడిచిన వాడను. ఇప్పుడు నా జీవితంలో కొన్ని కోల్పోయినటువంటి వాడిగా ఉన్నాను. ధైర్యం నేర్చుకుని దేవుడు కొరకు ముందుకు సాగుతున్నాను. మరలా తిరిగి వాటిని దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి, ఒకవేళ ఆత్మీయంగా నీ అభిషేకాన్ని కోల్పోయావా? ఒకవేళ ఆత్మీయులను కోల్పోయినటువంటి పరిస్థితిలో ఉన్నావా? లేకపోతే బంధువులను కోల్పోయిన పరిస్థితిలో ఉన్నావా? ఆస్తిని కోల్పోయిన పరిస్థితిలో ఉన్నావా? వేకైతే అసలు నీకు లైఫ్ ఇంకా ఫ్యూచర్ లేదు. నీ ఆధారాలన్నీ ఈ నుంచి వెళ్ళిపోయినాయా? ఏమంటే తన ఇల్లు తనకు ఆధారం, దాన్ని కోల్పోయాడు దావీదు. తన యొక్క భార్యలు, పిల్లలు తన ఆధారం, వాటిని కోల్పోయారు. తన కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తి తనకు ఆధారం, దాన్ని కోల్పోయాడు. తనతో ఉన్నటువంటి సైనికులు తన ఆధారం, వారే తను రక్షించాలనుకున్నాడు, వారిని కోల్పోయారు కాదు. He has nothing in his hand. He has nothing with him. అతనితో ఏది లేదు, అతని చేతుల్లో ఏమీ లేదు. అన్ని కోల్పోయిన దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నీ జీవితంలో ఎన్ని కోల్పోయావో నాకు తెలియదు చెల్లెమ్మా. నీ జీవితంలో ఎన్ని కోల్పోయావో తెలియదు అన్నయ్య. నానా ఎన్ని నీ జీవితంలో కోల్పోయావు, కానీ నీ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటే ఈ రాత్రి కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి ఇవ్వడానికి దేవుడు తన యొక్క దూతలను పంపి ద్వారాలు తెరవబోతున్నాడు. యేసు నామమున కోల్పోయే ప్రతి వాటిని తిరిగి నువ్వు సంపాదించుకోవడానికి కావాల్సిన ద్వారాలను, మార్గాలను ఆయన నీ కొరకు ఏర్పాటు చేయబోతున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ప్రార్థిస్తున్నాను. మొన్న ప్రార్థన చేస్తున్నప్పుడు ఇదిగో నా బిడ్డలు కోల్పోయినటువంటి వారు నాకు ప్రార్థన చేస్తుంటే అది గుర్తొస్తుంది, పదే పదే వాక్యం గుర్తొస్తుంది. కోల్పోయిన వాటిని నేను తిరిగి నా బిడ్డలకు ఇవ్వాలనుకుంటున్నాను. కోల్పోయిన ప్రేమలను, కోల్పోయిన బంధాలను నేను తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. కోల్పోయిన శక్తిని తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. కోల్పోయినటువంటి నీ సంపాదన నా దేవుడు తిరిగి నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలాగా? కొంతమందికి జ్ఞాపక శక్తి కోల్పోయినటువంటి వారు, కొంతమంది ఆరోగ్యాన్ని కోల్పోయినటువంటి వారు, దేవుడు అన్నాడు కోల్పోయిన ప్రతి దానిని తిరిగి నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఆమె అయితే నువ్వేం చేయలేదు సార్, నా వయసు అయిపోయిందండి, నేను సేవ చేయడం వచ్చానండి, నా జీవితం అంతా అలాగా గడిచిపోయిందండి, ఇప్పుడు నేను ఏం చేయగలనండి? నో. ఏమండి, ఒక దైవ సేవకుడు మోషే, ఆయన 40 సంవత్సరానికి సేవ చేయాలి, కానీ దాటిపోయింది. మళ్ళా 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు, దాటిపోయింది. అంటే 80 సంవత్సరాలు. మోషే యొక్క సేవ అంటే మోషే రాశాడు, మోషే కీర్తన 91 కీర్తన ఉంటుంది. దేవా అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు పెట్టుకుంటాం మేము, మా ఆయుష్ అంతా అన్నాడు 91 కీర్తనలు. అంటే మోషే బ్రతికి ఉన్న దినాల్లో మోషే ఏమని రాస్తున్నాడు? మహాబలం ఉంటే 80 సంవత్సరాలు. మోషే జీవితంలో ఏమని 80 సంవత్సరాలు అయిపోయింది. అతని యొక్క ముగింపు దశకు వచ్చేసాడు మోషే.
అయితే మోషే దేవుని చూశాడు, మోషే దేవుని కనుగొన్నాడు, మోషే దేవుని మాట విన్నాడు, మోషే దేవుని అందరి విశ్వాసంతో తిరిగి లేచాడు, మోషే దేవుని కర్ర చేత పట్టుకున్నాడు, మోషే దేవుని కర్ర పట్టుకుని నడవడం ప్రారంభించాడు, సేవ చేయడం ప్రారంభించాడు. అతను ఎందుకు కొరకు పుట్టాడో దానిని తన జీవిత చివరిలో ప్రారంభించాడు. God extended 40 years for his life. గట్టిగా చెప్పండి పడదాం, హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో నీ వయస్సు పూర్తిగా అయిపోయినట్టుగా ఇక పళ్ళు ఊడిపోతున్న పరిస్థితుల్లో ఉన్నావేమో, కానీ నీ పట్ల దేవుని చిత్తం సేవ చేయవలసిన దేవుని చిత్తమేమో, ఇలా ఒకవేళ బెడ్ మీద పడుకున్న పరిస్థితుల్లో ఉన్నావేమో, బెడ్ రీడింగ్లో ఉన్నావేమో, నా లైఫ్ అంతా అయిపోయింది, ఇదిగో నా తెల్లదుడు కాస్త నల్లదుట్టు అయిపోయింది, ఇంకా నేనేం చేయగలను సేవ అనుకుంటున్నావేమో, సేవ కూడా నీ దేవుడని యెహోవా. ఆమేన్, హల్లెలూయా. ముసలితనములో యవ్వన శక్తిని అనుగ్రహించగలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, 40 సంవత్సరాలు పొడిగించాడు ఆయన. యాక్చువల్ గా 40 సంవత్సరాలు ప్రారంభించాల్సిన సేవ 80 సంవత్సరాలు ప్రారంభించాడు. కానీ ఆయన 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు కాపరిగా, నాయకునిగా, న్యాయాధిపతిగా, రాజుగా అన్ని తానై దేవుని సేవకుడై, దేవుని రాయబారై సంపూర్ణంగా దేవుని యొక్క పరిచర్య చేసినటువంటి గొప్ప దైవజనుడు. గట్టిగా చెప్పండి కదా, హల్లెలూయా. వాట్ యు లాస్ట్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఏమి కోల్పోయావో అది ఎలాంటిదైనా సరే, నీ జీవితం అంతా శూన్యమైపోయినా పర్వాలేదు, డోంట్ లూజ్ హోప్ ఆన్ గాడ్. దేవుని మీద నిరీక్షణ కోల్పోవద్దు, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. ఈ రాత్రి దావీదు దేవుని గురించి ధైర్యం తెచ్చుకున్నట్టు తన దేవుని యెహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకోలేను. అలాగే నీ దేవుడైన యేసయ్యను బట్టి, నీ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకో. ఆయన నీకు ఏమవుతాడో తెలుసుకో, ఆయన గతంలో నీ జీవితంలో ఏమి కార్యాలు చేసినా తెలుసుకో. నీతో ఉన్న వాళ్ళు 100 చెప్తారు నీ పని అయిపోయిందని. వాళ్ళెవరు నీ జీవితానికి నిర్మాతలు కాదు. నీకు అయిపోయిందని చెప్పేటటువంటి చెల్లెమా, నీకు అయిపోయిందని చెబుతున్నటువంటి నీ పేరులో 6 అక్షరం ముందు గుర్తుపెట్టుకో. నువ్వు అనుకుంటున్నావు అయిపోయిందని, నీ జీవితం అయిపోలేదు. ఆయన తిరిగి నీ జీవితాన్ని ప్రారంభించబోతున్నాడు యేసునామములో. నా ప్రియమైన సహోదరుడా, నా మాట జాగ్రత్తగా విను. యేసయ్య నీ జీవితాన్ని తిరిగి ప్రారంభిస్తాడు. పడిపోయిన దావీదు ఏమని కట్టినటువంటి గోడలను ఆయన తిరిగి నిర్మించేవాడు. ఆమేన్. పడిపోయినటువంటి దేవుని మందిరాన్ని తిరిగి నిర్మించాడు. సొలొమోను కట్టిన మందిరం పడిపోతే తిరిగి దేవుడు దానిని నిర్మించాడు. ఆయన పడిపోయిన ప్రాకారం తిరిగి నిర్మించేవాడు. పాయన గోడను తిరిగి కట్టించే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరుడా, కారణమైన కావచ్చు నీ జీవితంలో నీవు చేసుకున్న పాపము కానీ, లేదా నీ జీవితంలో నీ అజ్ఞానం కానీ, లేకపోతే పరిస్థితుల ప్రభావం కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది ఏమైనా దేవుని వైపు చూడు. ఈరోజు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. ఈరోజు ఆమేన్. పాస్టర్ గారు మీకేముందండి, దీని గురించి ఏ అవగాహన ఉందని మీరు మాట్లాడుతున్నారంటే, ఎస్, నా అనుభవం అంతటితో నేను చెప్పగలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దీన్ని ఎరిగినాను. నా సేవ అనుభవం అంతట్లో నేను ఈ వాక్యాన్ని పదే ధ్యానించి పడిపోయిన ప్రతిసారి, కోల్పోయిన ప్రతిసారి, ఓడిపోయిన ప్రతిసారి తిరిగి లేచాను. బిడ్డలారా, నన్ను విమర్శించినటువంటి విమర్శకుల యొక్క మాటలు వెనుక నాకు దేవుడు ఏమైతాడో ఆలోచించి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్న రోజులు నా జీవితంలో చాలా ఉన్నాయి. నా ప్రియమైన సహోదరి, విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు, దూషించే వాళ్ళు దూషిస్తారు, ఏడ్చే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు నిన్ను చూసి. కానీ నువ్వు పడిపోయినప్పుడు చాలా మంది నవ్వుతారు. వాళ్ళందరి గురించి నువ్వు పట్టించుకోవద్దు. నీ దేవుడు నిన్ను రక్షించిన వాడు, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు, నిన్ను ప్రేమించిన వాడు, నీవు మంచిగా మారకముందే నిన్ను ప్రేమించిన వాడు, నీవు చెడ్డగా ఉన్నప్పుడే నిన్ను ప్రేమించిన వాడు, నీవు ఏమంటే నీ జీవితంలో యుద్ధమైన ప్రారంభం కాకముందు ప్రేమించిన వాడు, అంతేందుకు నువ్వు పుట్టక ముందు నిన్ను ప్రేమించిన వాడు శాశ్వతమైన ప్రేమతో. ఆమేన్. అలాగే ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన జాలి, ఆయన దయ తరతరములు ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. నీ మీద దేవునికి ఎంత కోపం ఉందో దాని గురించి ఆలోచించమాక, దేవుడు ఎంత ప్రేమ కలిగినోడు ఆలోచించుకో. ఎందుకంటే దేవుడు నిన్ను విడిచిపెట్టలేదని ఈరోజు ప్రభువు యేసుక్రీస్తు పేట నేను గట్టిగా చెప్పగలను. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు బిడ్డ, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు చెల్లెమ్మ, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు అన్నయ్య, దేవుడిని విడిచిపెట్టలేదు తమ్ముడు. గాడ్ ఈజ్ విత్ యు. దేవుడు నీతో ఉన్నాడు. గాడ్ లుక్స్ ఫర్ యువర్ రెస్టోరేషన్. నీ యొక్క
తిరిగి పడిపోయిన నిన్ను తిరిగి లేపడానికి, తిరిగి నిర్మించడానికి నీ జీవితాన్ని ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయాల్సింది తెలుసా? నా జీవితం అంతా అయిపోయింది అనుకోవటం నుంచి బయటకు వచ్చేసి, నేను దేనికి పనికిరాను అనేటటువంటి పరిస్థితి బయటకు వచ్చేసి దేవుని యందు ధైర్యం. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, దావీదు తన దేవుని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ యొక్క సాయంకాల వేళ, ఈ రాత్రి కాల వేళలో నీ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటావా? ధైర్యం తెచ్చుకుంటావా? తప్పిపోయిన కుమారుడు తండ్రి నుంచి వెళ్ళిపోయాడు దూరంగా. కానీ దూరం వెళ్ళిపోయిన తర్వాత తన తండ్రి ఎవరు తనకు అర్థమై తన తండ్రి దగ్గర తిరిగి వచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో ఏమై ఉన్నాడు, దేవుడు నీకు ఎన్ని సహాయం చేశాడు జ్ఞాపకం చేసుకొని, అన్ని కోల్పోయిన స్థితిలో ఉన్న నీవు ఆయన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటావు. ఈ రాత్రి ఆలోచించి ఒకసారి. అన్ని కోల్పోయాడు దావీదు, ఒక్కడే మిగిలిపోయాడు దావీదు, ఒక్కడే మిగిలిపోయాడు దావీదు. ఇక దావీదుకి ఏం లేదు. అన్ని కోల్పోయిన దావీదు దేవుని మాత్రం కోల్పోలేదు, దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆమేన్. నీ చుట్టూ ఉన్న ద్వారాలన్నీ మోయబడిన నీ పైన ఉన్నటువంటి దేవాది దేవుని యొక్క ద్వారం తెరవబడి ఉంటుంది. ఆమేన్. దావీదు తన దేవుని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నిజంగా ఆలోచిస్తే దావీదు జీవితం ఏమండి, సహస్రాధిపతి ఎక్కడ ఈరోజు రిక్తుడిగా మారిపోయాడు, ఏమి లేని వాడిగా మారిపోయాడు. బండ్లు ఓడలైతే ఓడలో బండ్లు అవుతాయి. జీవితం బల విచిత్రమైనది. అయితే జీవితంలో ఉన్నతమైన స్థితి, అల్పమైన స్థితి అది వస్తూ ఉంటుంది. కానీ దేవుడు నీకు శాశ్వతుడు. ఆమేన్. దేవుడు నీకు శాశ్వతుడు. చూడండి ప్రియమైన బిడ్డలారా, వాళ్ళు అంత భయంకరమైనటువంటి స్థితిలో ఏమండి, అప్పుడు దావీదు తన వైపు చూసుకొని, తన వైపు చూసుకొని కృంగిపోయి నలిగిపోయి ఏడవచ్చు. లేదంటే దావీదు తనతో ఉన్నటువంటి వాళ్ళ మీద యుద్ధం చేస్తూ వాళ్ళతో మొండికి దిగి వాళ్ళతో వాదించవచ్చు. ఆయన వాళ్ళతో వాదించలే. లేదంటే దేవుని మీద తిరుగుబాటు చేసి, దేవా నువ్వు ఉన్నావా, నీకోసం ఎందుకు చేశాను, నీకోసం అదిగో నా యొక్క అధికారాలు వదిలేసుకున్నాను, నీకోసం ఎన్నో త్యాగాలు చేశాను, ఇదిగో పరిగెత్తాను, నీ సేవ చేయాలని పరిగెత్తాను, చివరికి నాకు మిగిలింది ఏంటి, నా కొన్ని అన్ని కోల్పోయాను. దేవుడి మీద తిరుగుబాటు చేయొచ్చు. ఎన్నో కాలాలు ఉన్నాయి దావీదు దేవుని మీద తిరుగుబాటు చేయడానికి. ఎన్నో కారణాలు ఉన్నాయి దావీదు దేవునికి ఎదురు తిరగడానికి. మనకి ఎప్పుడు రీజనింగ్ కావాలి, మనకి ఎప్పుడు న్యాయం కావాలి. ఏంటంటే మనకి ఎప్పుడు ఏం కావాలి? రీజనింగ్ కావాలి, న్యాయం కావాలి. దేవా ఏం చేస్తున్నాను, దేవుని మీద అడగలేదు, దేవుని మీద అడగలేదు ప్రియులారా, దేవుని మీద రివర్స్ అవ్వలేదు. ప్రతిగా దేవుని దగ్గరకు వెళ్ళారు దావీదు. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. మళ్ళీ ఎంతమంది అడుగుతామో, ఆదివారం ప్రార్థనలు చేస్తాం, బుధవారం ప్రార్థనలు చేస్తాం, శనివారం ప్రార్థనలు చేస్తాం, ఫ్యామిలీ ప్రేయర్లు చేస్తాం, అన్ని వదిలిపెట్టేస్తాం మనం అనుకున్నది మనకు రాకపోతే. కానీ దావీదు ఆ మహాశ్రమలో, నాయన ఇంకొక మౌత్ అయినా, దావీదు తన మహాశ్రమలో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా కూర్చోనన్నా, దావీదు తన మహాశ్రమలో ఏం చేశాడు తెలుసండి? తన దేవుని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మొదటిది. రెండవది, దేవుని దగ్గరికి వెళ్ళాడు. మనుషుల దగ్గరికి వెళ్ళడానికి అసలు మనుషులు లేరు, ఉన్నా కానీ ఇప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళడానికి లేదు. దావీదు దేవుని వద్దకు వెళ్ళాడు. శ్రమ వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నాం మనం? శ్రమ వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నాము? దేవుడికి తిరుగుబాటు చేసి, దేవుని మీద సలుగుతూ, దేవుని మీద గొలుగుతూ, దేవుని గురించి చెడ్డగా మాట్లాడుతూ, 10 మందితో మాట్లాడుతూ పిలిచి తన గోడలు చెప్పుకుంటూ, దేవుడు నాకు అన్యాయం చేశాడయ్యా, అక్రమం చేశాడయ్యా, దేవుడు నాకు ఎంతో త్యాగం చేశాడు దేవుడి కోసం, దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి దేవుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేదు దావీదు. దావీదుకు దేవుడు ఎవరో బాగా తెలుసు. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని, రెండవదిగా దేవుని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అడుగుతున్నాడు, దేవా నన్ను వారిని తరవమంటావా, వాళ్ళని పట్టుకోమంటావా? వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా ఏం చేశావు అని ప్రశ్నించట్లా.
దేవా ధర్మేనా, నువ్వు నాకు తోడుగా ఉంటే ధర్మగలను, నువ్వు నాకు తోడుకుంటే దేనైనా సాధించగలను. శూన్యములను సృష్టి చేసిన వాడు దేవా, నువ్వు నాకు తోడుకుంటే నేను సృష్టించగలను. నువ్వు నాకు తోడుగా ఉంటే నన్ను వెళ్ళమంటే, నీవు నాకు ఆజ్ఞాపిస్తే, నీవు నాకు సెలవిస్తే ఎన్ని వేల సైన్యాన్నైనా ధ్వంసం చేయగలను. దేవా నన్ను వెళ్ళమంటావా? దేవుడు అంటున్నాడు, తరుము, నీ వారిని అందరినీ నువ్వు సంపాదించుకుంటావు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దావీదు వెళ్ళాడు, తరిమాడు. ఆమె అమాలేకులైనటువంటి వాడు ఎక్కడి నుంచో అనేక దేశాలు కొట్టుకొని కొల్లగొట్టుకొని ఆస్తి అంతా తీసుకొని వెళ్తూ ఈ పట్టణం మీద పడి ఈ పట్టణాన్ని కొట్టి తగలబెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటావా దేవా? కానీ యాక్చువల్ పరిస్థితి ఏంటి? దావీదు వెళ్ళటానికి కనీసం తను ఒక్కడే, తనతో ఉన్నటువంటి సైనికులు 600 మంది కూడా లేరు. ఈజ్ అలోన్, ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఆయన అడుగుతున్నాడు, దేవా వెళ్ళమంటావా? నేను ఒక్కడిని, ఒంటరిని, నాకెవరు లేరు, నేను ఓడిపోయినట్లేదు. దేవా వెళ్ళమంటావా? నేను వెళ్తానయ్యా, నాకు నువ్వెవరో తెలుసు. ఒకప్పుడు ఎవరు లేరు, మా వాళ్ళంతా, మా సైనికులంతా, మా రాజుగారు అంతా ఆడవాళ్ళ బండలు వెనకాల కనుక వణుకుతూ ఉంటే నేను ఒక్కడి నీ నామంలో వెళ్ళి మా వాళ్ళందరూ భయపెడుతున్న 6 మూరల జాడుతున్నటువంటి గొల్యాతుని సంహరించాను ప్రభా. నువ్వు నాకు తోడున్నావు కాబట్టి ఇప్పుడు నన్ను వెళ్ళమంటే నేను ఒక్కడినే వెళ్తా, వాళ్ళందరినీ సంహరిస్తా. వెళ్ళమంటావా లేవా? మొట్టమొదటిది అతడు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. రెండవది, అయ్యా వెళ్ళమంటావా అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మనము కోల్పోయిన వాటన్నిటిని తిరిగి సంపాదించుకోవడం దేవుని చిత్తం. అలాగా తిరిగి సంపాదించుకోవాలంటే మనం మొట్టమొదట దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. కృంగిపోకూడదు, నలిగిపోకూడదు, జనాల మీద పడి ఏడవకూడదు, నీ మీద నువ్వు పడి ఏడవకూడదు, దేవుని మీద రివర్స్ అయ్యి ఏడవకూడదు. స్టాప్ వీపే. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే ఇప్పటికీ దేవుడు సింహాసనాసీనుడే. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పటికీ దేవుడు సార్వభౌముడే. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పటికీ దేవుడు సర్వశక్తివంతుడే. ఇప్పటికీ దేవుడును ప్రేమిస్తున్నవాడే. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే దావీదు దేవుని యొక్క మాట విన్నాడో, దేవుడు వెళ్ళమని చెప్పాడు, దావీదు ధైర్యం తెచ్చుకొని అడుగులు ముందుకు వేస్తుంటే ఈ 600 మంది రాళ్ళతో కొట్టి చంపాలనుకున్న 600 మంది రాళ్ళు కింద పడేసి దావీదుతో నడవడం ప్రారంభించారు. ఎందుకనంటే వాళ్ళకి తెలుసు, దేవుడు దావీదుతో మాట్లాడితే దావీదు ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసు వాళ్ళకి. దావీదుకి దేవుడు ఎవరో తెలుసు, దావీదుతో ఉన్నటువంటి వాళ్ళకి దావీదు ఎవరో తెలుసు. ఇప్పుడు కుంగిపోయి ఏడ్చినప్పుడు రాళ్ళు తీసుకున్నారు. దావీదు ధైర్యం వేసుకుని వెళ్తాను అన్నప్పుడు మేము వస్తామని కత్తులు చేత పెట్టారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాయకుడా, నువ్వు కుంగిపోతే నీతో ఉన్న వాళ్ళందరూ నీకు రివర్స్ అవుతారు. నీవు ధైర్యం నేర్చుకుని నిలబడితే నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ దేవుని యొక్క స్వరం ధైర్యం నేర్చుకుని నిలబడి దేవుని యొక్క సన్నిధిని గడిపి దేవుని యొక్క స్వరాన్ని విని దేవుని మాట తీసుకొని నిలబడి నడవడానికి అనుకూలంగా నడవడానికి నువ్వు అడుగులు ముందుకు వస్తూ ఉంటే వ్యతిరేకంగా నీ వారందరూ నీ పక్షము వారు అవుతారు. నీ యొక్క శక్తి అంచెలంచెలుగా కలుగుతుంది. ఆమేన్. దావీదు ఎడడం ఎప్పుడు తన యొక్క జన్లు చూడలేదు. ఇంకా దావీదు ఏం చేశారంటే ఇంకేమైనా మనకు హోప్ లేదని వాళ్ళందరూ కూడా దావీదు చంపాలనుకున్నారు. దావీదు ధైర్యం తెచ్చుకున్నప్పుడు దావీదు ఎంత శక్తివంతుడో వాళ్ళకి తెలుసు. దేవుడు వారి మనసు అన్ని తిప్పాడు. దావీదు నిలబడ్డాడు. దావీదుతో పాటు 600 మంది సైనికులు నిలబడ్డారు. వెళ్ళటం ప్రారంభించారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి అడ్రస్ కనుక్కున్నారు. ఒక్క రాత్రి వాళ్ళందరినీ హతం చేశాడు. హతం చేసిన తర్వాత తన యొక్క భార్యలను, తన యొక్క పిల్లలను
ఆ 600 మంది భార్యలను, పిల్లలను అందరినీ సంపాదించుకున్నాడు దావీదు. ఆ తర్వాత విస్తారమైన, దావీదు కొన్ని సంవత్సరాలు కష్టపడినా సంపాదించలేనంత విస్తారమైన ఆస్తిని దావీదు ఆ కొల్ల సొమ్మంతటిని తిరిగి తీసుకుని రాగలిగాడు. ఆమేన్, హల్లెలూయా. పేదరికం, దావీదు యొక్క పేదరికము, దావీదు యొక్క ఒంటరితనము, దావీదు యొక్క మహాశ్రమని దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదంగా మార్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన విశ్వాసి, నీ జీవితంలోకి ఏ శ్రమ వచ్చినా అది నిన్ను చంపడానికి, అది నీ జీవితాన్ని అంతం చేయడానికి రాదు. నేను ఒక స్థితి నుంచి పై స్థితికి తీసుకొని వెళ్ళడానికి మాత్రమే దేవుడు అనుమతిస్తాడు. డోంట్ వరీ. మరొకసారి చెప్తున్నా, ఈరోజు ఒంటరిని బాధపడుతున్నావా? నీ దేవుడు ఎవరో తెలుసుకో. ఈరోజు నీకు అందరూ వ్యతిరేకమైన అనుకుంటావా? నీ దేవుడు ఎవరో తెలుసుకో. ఈ పరిస్థితులన్నిటి నుంచి దేవుని మీదకి నీ యొక్క మనసుని లగ్నం చేయి. నో హూ ఈస్ యువర్ గాడ్, నో హూ యు ఆర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో నువ్వెవరో, నీకు దేవుడు ఎవరో తెలుసుకో. గతంలో దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకో. యుద్ధశూరుడై తిరిగి లే. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ఆమేన్. నీ చీకటిని వెలుగుగా మార్చడానికి, నీ శూన్యాన్ని శ్రేష్టమైన సృష్టిగా మార్చడానికి, నీ వంటలను శ్రేష్టమైన దేవుని తోడుగా మార్చడానికి, నీ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పరాక్రమం కలిగిన బలాఢ్యుడా లే, ధైర్యం తెచ్చుకో. God wanted to send his power and his anointing with you. దేవుడు తన శక్తిని, తన అభిషేకాన్ని నీతో పంపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తన దూతలను నీతో పంపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లాక్డౌన్ ఈ యొక్క శూన్యతని ఆశీర్వాదంగా మార్చుకో. ఈ ఖాళీ సమయాన్ని నీ దేవుడు ఎవరో తెలుసుకోవడానికి, ఈ ఖాళీ సమయాన్ని దేవుని దృష్టిలో నువ్వెవరో తెలుసుకోవడానికి, ఈ ఖాళీ సమయంలో నీ పట్ల దేవుని యొక్క దర్శనం ఏంటో, మస్క పారిపోయిన దర్శనము, నీ పట్ల దేవునికి ఉన్న ఆశలు ఏమిటో అవన్నీ కనిపించకుండా పోయాయే, వాటన్నిటికి వెలిగితే నా దేవుడు నీ జీవితంలో శాపాన్ని తొలగించి శ్రేష్టమైన, అంతగా ముందు ఉన్న ఆశీర్వాదం కంటే మించిన ఆశీర్వాదంతో నిన్ను నింపాలనుకుంటున్నాడు, నింపబోతున్నాడు యేసు నామములో. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, మరొకసారి చెప్తున్నా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. తను నిందించుకోలేదు, టైం వేస్ట్ చేసుకోలేదు. శ్రమ దినమున నువ్వు కృంగితే నువ్వు చేతగానే వాడవుతావు. మనలో చాలా మంది శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతాం. మన ఆరోగ్యాన్ని సైతం, ఉన్న బలాన్ని కూడా కోల్పోతాం, ఉన్న విశ్వాసాన్ని కూడా కోల్పోతాం, ఉన్న అభిషేకాన్ని కూడా కోల్పోతాం, ఉన్న ప్రార్థనాత్మ కూడా కోల్పోతాం. శ్రమ దినమున కృంగిపోతే ఉన్న బంధాలు కూడా కోల్పోతాం. దావీదు ఏమండి, దావీదు యొక్క యుద్ధానికి వెళ్తే రాజుగారు వెళ్ళిపోమంటే దావీదు వెనక్కొస్తే దావీదుతో వచ్చేశారు. దావీదు అవమానంలో సైతం 600 మంది దావీదుతున్నారు. కానీ దావీదు ఏడుస్తున్నప్పుడు ధైర్యపరచాల్సిన దావీదు, విశ్వాసం అడుగులు ముందుకు వేయాల్సిన దావీదు ఏడుస్తున్నప్పుడు వీళ్ళ యొక్క విశ్వాసం కాస్త అవిశ్వాసంగా మారి వీళ్ళు కూడా చంపడానికి సిద్ధమయ్యారు. ప్రియమైనటువంటి అన్నయ్య, ప్రియమైన కుటుంబ యజమాని, ఈ లాక్డౌన్ సమయంలో కూర్చొని ఏడుస్తున్నావా? చివరికి నీ భార్య, నీ పిల్లల శత్రులు అయిపోయే పరిస్థితులు, వాళ్ళు తులికరించే పరిస్థితుల్లోకి నువ్వు దిగజారిపోక మునిపే నీ దేవుని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకో. నువ్వు కోల్పోయిన ప్రతిదీ యేసు నామమున నీకు అనుగ్రహించబోతున్నాడు. ఈ మాటని దేవుని మాటగా తీసుకో. నేను శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యాన్ని నీ దగ్గర తీసుకొచ్చాను. నీ సంఘాన్ని దేవుడు దీవించబోతున్నాడు. నీ యొక్క బిడ్డలను, నీ ప్రజలను నేను ఆశీర్వదించబోతున్నాడు. కోల్పోయి నీ ప్రార్థనాత్మలను తిరిగి సంపాదించుకోబోతున్నావు. ఇప్పుడు చేయాల్సింది నీ దేవుడు ఎవరో తెలుసుకో. నీ దేవుడు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకో. ఆమేన్, ఆమేన్. రెండవది, ఆయన సన్నిధిని వెతుకో, ఆయన స్వరాన్ని వెతుకు, ఆయన వాక్యాన్ని ధ్యానించు. కోల్పోయినవన్నీ
యేసు నామములో తిరిగి సంపాదించుకుంటావు, అంతకు మించి సంపాదించుకోబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీకు శుభము కలిగింపజేయునుగాక. దేవుడు నీకు శుభము కలిగించునుగాక. నీవు శుభము నందుదువుగాక. నీవు వర్ధిల్లుదువుగాక. శ్రమలో దావీదు తనను తాను దూషించుకోలేదు. శ్రమలో దావీదు తనతో ఉన్నటువంటి వారి మీద తిరుగుబడి వారిని దూషించలేదు. వారితో అరే నన్ను వదిలిపెట్టాలి వారు బతలాడలేదు. బతలాడుతుంటారు ఏంటో లేదు. దావీదు ఒకటే ఆప్షన్, ధైర్యం ఉంటుంది తప్ప వేరే ఆప్షన్ ఏం లేదు. నీతో ఉన్నటువంటి వాళ్ళని, నీ భార్యని బతలాడుతున్నావా, నీ పిల్లలు బతలాడుతున్నావా, నీ అన్నలు తమ్ముళ్ళు బతలాడుతున్నావా, కష్ట సమయంలో నన్ను లెక్క చేయరు. ఒకే ఒక ఆప్షన్ దావీదుకి, ఒకే ఒక అవకాశం దావీదుకి. తన దేవుని యెహోవాను బట్టి ధైర్యం నేర్చుకోవడం మాత్రమే అతని ముందున్న మార్గం. యుద్ధశూరుడా కదలు ముందుకు, పాలు తేనెలా నగరుకు, వెట్టి చాకిరి పోయే వెనుకకు, విడలు చెగారతం మనలకు. ఆమేన్. దావీదు తన దేవుని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. తన దేవుని సన్నిధిని వెతికాడు. దేవుని యొక్క మాట తీసుకున్నాడు. దేవుని మాటకు లోబడి ఆత్మీయ మార్గములో శారీరకంగా ఉన్న శత్రువును ఆత్మీయ మార్గములో వెళ్ళి ధ్వంసం చేశాడు. నిన్ను ఓడించే వారికి ఉన్న ఆయుధాలు ఈలోకపరమైన ఆయుధాలు, కానీ నీకు ఆత్మీయ ఆయుధాలు ఉన్నాయి. యు కెన్ కాంకర్ విత్ నీవు ఆ లోక సంబంధమైన వ్యక్తులను, లేకపోతే బలవంతులను, శక్తివంతమైన వ్యక్తులను, జ్ఞానం కలిగిన వ్యక్తులను ఎదిరించడానికి నీ దగ్గర ఏ బలం జ్ఞానం లేదేమో, కానీ సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వోన్నతులైన దేవుడు నీ పక్షంగా నిలబడ్డాడు. రా, దేవునితో గడుపు. దేవుడు ఎవరో తెలుసుకో. దేవునికి నీకు మధ్యలో బంధం ఏంటో దృష్టి పెట్టు, ధ్యానించు. కూర్చుని ఆడవద్దు. నీతో ఉన్న వారందరినీ శత్రువు చేసుకోవద్దు. మూవ్ ఆన్ ఫర్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు చెప్పాడు. దావీదు దేవుని మాట ప్రకారం వెళ్ళాడు. విస్తారమైన రీతిలో ఆస్తిని సంపాదించుకున్నాడు. తాను కోల్పోయిన వాటన్నిటిని తిరిగి సంపాదించుకున్నాడు. ఆ తర్వాత తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క కొల్ల సొమ్ముని తన యొక్క బంధువులందరికీ, తన వారందరికి పంపించాడు. వాళ్ళకి దావీదుకి మధ్య మంచి బంధం ఏర్పడింది. ఆ తర్వాత రాజు కొద్ది దినాల్లోనే, వెరీ నియర్, కొన్ని నెలలు కూడా పట్టలేదండి, కొద్ది దినాల్లో దావీదు ఆ యొక్క దేశానికి, సౌలు చచ్చిపోతాడు కొద్ది దినాల్లోనే, వెరీ నియర్, చాలా కొద్ది దినాల్లోనే తనను వెతికినటువంటి, తన సంపాదకున్నటువంటి దావీదు సౌలు చనిపోతాడు. సౌలుకు బదులుగా దావీదుని రాజుగా ఉండమని వాళ్ళందరూ వచ్చి బ్రతుకులాడతారు. దావీదు వెళ్ళి ఆ దేశానికి రాజు అయ్యాడు. ఆ తర్వాత అనేక దేశాలు జయించి మహారాజు అయ్యాడు. చరిత్రలో శ్రేష్టమైన వ్యక్తిగా మారిపోయాడు. ఎందుకు ఆ పెద్ద పరీక్ష వచ్చింది దావీదుకి? బంధువులు, లేకపోతే దావీదుతో ఉన్నటువంటి తన బంధువులు, దావీదు యొక్క భార్యలు, పిల్లలు, ఆస్తి అంతా వెళ్ళిపోయినప్పుడు దావీదు తన దర్శనానికి కట్టుబడి ఉంటాడా లేదా? కట్టుబడ్డాడు, నిలబడ్డాడు, నిలదొక్కున్నాడు. అందుకే విశ్వాస యోధుడయ్యాడు. అతని గర్భము నుండి, అతని నడుము నుండి, దావీదు గోత్రము నుండి యూదా గోత్ర సింహమైన యేసు ఉద్భవించాడు. లోక రక్షకుడు వచ్చాడు. ఆమేన్. యేసు ప్రభువుకున్న పేరు దావీదు కుమారుడు. గట్టిగా చెప్పండి, బట్టి తెలుస్తాడు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరుడా, మరొకసారి చెప్తున్నా, శ్రమలో ఏం చేస్తున్నావు? ఓటర్ని అంగీకరిస్తున్నావా?
నిన్ను నిందించుకుంటున్నావా? దావీదు ఓటమిని అంగీకరించలేదు, తను నిందించుకోలేదు, తనతో ఉన్న వారిని నిందించలేదు. కూర్చొని చేతకాని వాడిలాగా దేవునికి వెదురు తిరిగి నిందించలేదు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని యొక్క మాట కొరకు వెతికాడు. దేవుడి మాట తీసుకున్నాడు. వెళ్ళి శత్రువుని జయించి తిరిగి అన్నింటినీ స్వాధీనపరచుకున్నాడు. కోల్పోయిన నీ పిలుపుని నువ్వు తిరిగి సంపాదించుకోగలవు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కోల్పోయిన నీ వయస్సుని తిరిగి సంపాదించుకోగలవు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కోల్పోయిన నీ యొక్క ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకోగలవు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని సమస్తాన్ని సంపాదించుకున్నాడు. ఆ కృప నీకు నాకు కలుగును గాక యేసు నామములో ఆమేన్. ప్రార్థన. నీ సమాధానం మాతో ఉంచు, మాతో మాట్లాడయ్యా. ఇప్పుడు దాకా మాట్లాడి నువ్వు ఇంకను ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. మా బిడ్డలందరినీ దర్శించి నడిపించు. యేసు నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసునాథుని కృప, పరిశుద్ధాత్మ సహవాసం కూడి వచ్చిన మనకంతా నడిపించును గాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.